Subscribe to Color Frames. గెలుస్తాడని ఏరి కోరి తెచ్చుకుంటే నిండా ముంచాడు. మా రోహిత్ అన్నకే ఫీల్డింగ్ సెట్ చేస్తావా, నీకెంత ధైర్యం, చప్రి ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కెప్టెన్గా దారుణంగా విఫలమైన హార్దిక్ టీ20 ప్రపంచ కప్లో హీరో అవతారమెత్తాడు. దీంతో ఇండియన్ టీంకు ఫ్యూచర్ హార్దికేనని అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పుట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం వీరి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ముఖ్యంగా రోహిత్ శర్మ స్థానంలో టీ20 కెప్టెన్గా ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ జరుగుతుంది. తాజాగా దీనిపై బీసీసీఐ సెక్రటరీ జైషా హింట్ ఇచ్చారు. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేస్తారా అనే ప్రశ్నకు షా సమాధానమిస్తూ కెప్టెన్ ఎవరనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారన్నారు. సెలెక్టర్ల నిర్ణయమే ఫైనల్ అని, ఆ తర్వాత బీసీసీఐ అఫీషియల్గా అనౌన్స్ చేస్తుందని చెప్పాడు. వాస్తవానికి హార్దిక్ను వరల్డ్ కప్కు ఎంపిక చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారు. కానీ హార్దిక్ తన ఆటతోనే అతనింటూ నిరూపించుకున్నాడని ప్రశంసించారు జైషా. అటు సెలెక్టర్లు కూడా రోహిత్ స్థానంలో టీ20 ఫార్మేట్కు పాండ్యానే బెస్ట్ ఆప్షన్గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన పాండ్యా ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ను తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిపాడు. ఈ ఏడాది ట్రేడింగ్ ద్వారా ముంబై పాండ్యాను భారీ ధరకు దక్కించుకుని జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే అనుకున్న రీతిలో హార్దిక్ జట్టును సక్సెస్ఫుల్గా లీడ్ చేయలేకపోయాడు. అయినప్పటికీ బీసీసీఐ సెలెక్టర్లో ఫ్యూచర్ కెప్టెన్గా అతని వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సూర్యకుమార్, గిల్, పంత్ వంటి ప్లేయర్స్ ఉన్నా హార్దిక్కి అప్పగించే అవకాశం ఉంది. ఇక వచ్చే వారం జరగనున్న జింబాబ్వే టూర్కు మాత్రం శుభ్మాన్ గిల్ను సారథిగా ఎంపిక చేస్తారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.